ఒకసారి ఒక చిన్న ఈగ ఎగురుతూ 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 వెళ్ళి ఒక సాలెగూడిలో చిక్కుకుందండి. దాంట్లో నుంచి బయటికి రావడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. ఈ ఈగ చేసే ప్రతి కదలిక, ప్రతి ప్రయత్నం దాన్ని సాలెగూడి నుంచి బయటికి తీసుకురావట్లేదు, ఇంకా ఇరుక్కుపోయేలా, ఇంకా చిక్కుకుపోయేలా చేస్తుంది. కొద్ది నిమిషాల తర్వాత ఈగే కనిపించలేదు. ఆ ఈగ చుట్టూ ఒక ఇంత పెద్ద బూజు ముద్ద కనిపించింది అనమాట. అంతలా చిక్కుకుపోయింది ఈగ. ఆ ఈగ పరిస్థితి మన పరిస్థితి కూడా అండి. ఎలా అంటే ఈ ప్రపంచంలో బద్ధజీవుడు ఎన్నెన్నో కష్టాల్లో చిక్కుకుంటాడు. ఆ కష్టాల్లో నుంచి బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో మరిన్ని కష్టాల్లో ఇరుక్కుంటాడు. తనకు తానుగా ఈ ఈగ ప్రయత్నిస్తుంటే బయటికి రాలేదు. కానీ ఎవరైనా వచ్చి ఆ ఈగని బయటికి తీస్తే అప్పుడు ఆ సాలెగూడు నుంచి బయటకు వస్తుంది. అదేవిధంగా మనం మన యొక్క కష్టాల్ని తీర్చుకోవడానికి ఏదైనా భౌతిక పద్ధతులను అవలంబిస్తే మన తెలివితేటలు వాడి బయటికి రాలేమండి. ఎవరైనా ఒక ఆధ్యాత్మిక గురువు వచ్చి మనకి ఆధ్యాత్మిక జీవనంలో జ్ఞానోదయం చేయాలి. అప్పుడు ఈ భౌతిక జగత్తు సృష్టించినటువంటి ఆ సాలెగూడు నుంచి, ఆ కష్టాల నుంచి మనం బయటపడతాం. కాబట్టి భక్తుల్ని ఆశ్రయిద్దాం.